గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరాను. ఎక్కువ మంది కార్యకర్తలతో కలిసి వెళ్దామనుకున్నా. పిల్లల పరీక్షలు, సెక్యూరిటీ ఇబ్బందుల వల్ల వెళ్లలేదు. వైసీపీ ఆవిర్భావంలో నేను ఒక్కడిని. ఎటువంటి కోరికలు, పదవులు ఆశించకుండా సేవ చేసేందుకు వచ్చాను. వైసీపీ ఆవిర్భావంలో నేనొక్కడిని ఎటువంటి కోరికలు, పదవులు ఆశించకుండా సేవ చేసేందుకు వచ్చాను. మా కుటుంబాలకు రాజకీయ భిక్ష పెట్టింది బీసీలు, దళితులు, కాపులు 5% ఉంటారు. నేను రాజకీయాలకు రావటానికి కాపులు కారణం కాదు అని ముద్రగడ అన్నారు. రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను పార్టీలో చేరడం జరిగిందండి. ఇది 14 తారీఖు జాయిన్ అవ్వాలి. ఏదో కొంతమంది తోటి వెళ్దాం అనుకుంటే విపరీతమైన స్పందన వచ్చి సుమారు 3-4 వేల వెహికల్స్ కార్లతో ప్రయాణం చేయాలని ఎక్కడికక్కడ వచ్చాం ఉండటం వల్ల నేను భయపడ్డానండి. ఒక పక్క పిల్లలు పరీక్షలు అవుతున్నాయి. ఈ పరీక్షల్లో వాళ్ళు పరీక్ష ఎక్కడానికి వెళ్ళడానికి ఈ మా ర్యాలీ చాలా ఇబ్బంది కలిగించేస్తుందనే ఉద్దేశంతో అదొక కారణం అండి. అలాగే రెండోది, ముఖ్యమంత్రి గారి దగ్గర అంత ప్లేస్ లేదు, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతమందిని ముఖ్యమంత్రిగా చూడడం కష్టం అని చెప్పేసి అదొక మెసేజ్ రావటం అండి. ఎంతమంది రావాలి, ఇంతమందిని చూడాలి, ఇంతమందిని వచ్చినప్పుడు చూడాలంటే అందరినీ చెక్ చేయాలి, సాధ్యపడదండి. వాళ్ళు వెళ్ళిందని కూడా చెక్ చేయాలి, అసాధ్యమైంది. చెప్పడం వల్ల పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారి యొక్క మాటలు దృష్టి పెట్టుకుని 14 తేదీన వాయిదా వేసుకుని నిన్న రోజున వారి సమస్యలో చేరడం జరిగిందండి. అప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాను సార్, పార్టీలో చేయలేదు సార్. పార్టీ ఆదేశాలు శిరసావహిస్తాను ఇప్పుడు చెప్పాను. పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేస్తాను. పార్టీ ఆదేశిస్తూ ఏదో చేస్తా చెప్పాను. అన్ని అందుకు వస్తాయి సార్ అర్థాలు. రకరకాల ప్రశ్న ఎక్కండి. పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయడానికి సిద్ధం అండి. మామూలు అవమానం కాదు సార్. రాయబారం చేశారు సార్, వస్తున్నారు సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ చెప్తాను, ఆహ్వానిస్తాను చెప్పాను. మళ్ళా వచ్చేసి జనవరి 20 తారీఖులకు వస్తున్నారండి. లేదు 5 చెల్లిస్తున్నాం వస్తున్నారు చెప్పడం జరిగింది సార్. 23 వచ్చేసారండి. 24, 25 ఏమంటే ఆయన వచ్చేసి ఫోన్ చేసి, సార్ మీకు నాకు ఉన్న స్నేహం చెడిపోకూడదు. 93లో సార్ 6,000 మందికి వంటలు ఇచ్చారు సార్ వచ్చేసి గారు. నిన్న మొన్న స్నేహితులు కాదు సార్ నాకు. మా సైకిల్ ర్యాలీకి 6,000 మందికి భోజనం వండించాడు సార్. అప్పటికి మా తగ్గిపోను చేత వచ్చే నమస్కారం సార్ సీన్ గారు, రాబోతున్న నమస్కారాలు. వాళ్ళ పర్మిషన్ కావాలి, వాళ్ళకి వచ్చి ఉండవు చెప్పడం జరిగింది సార్. అదిగో ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి నేను అన్నాను సార్. తర్వాత వాసు గారు ఆయన వచ్చారండి, కలుస్తాను. ఎందుకండి 70-80 సీట్లు పొడి చేయండి, ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి, నేను శరీరం దాచుకోకుండా పని చేస్తాను.